సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు మరోసారి నిప్పులు చెరిగారు. జూబ్లీహిల్స్ ప్యాలెస్ నుంచి లేదంటే కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి కాంగ్రెస్ మార్కు ప్రజాపాలన కొనసాగుతుందని అన్నారు. పోలీస్ పహారా మధ్య గ్రామ సభలు, పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ప్రభుత్వ నిర్ణయాలు తీసుకుంటున్నారని హరీష్ రావు మండిపడ్డారు. ప్రజాపాలన అంటేవి సీఎం క్యాంప్ ఆఫీసులో ప్రజా దర్బార్ అలాంటివి, ప్రతిరోజు ప్రజలు కలుస్తూ అలాంటివి, కానీ ఏడాది కాలంగా ప్రజలకు ముఖం చాటేస్తున్నవని విమర్శించారు. సీఎం మంత్రుల ఫేషీలు అన్ని శాఖలు విభాగాలు ఒకే దగ్గర ఉండేలా సువిశాలమైన అంబేద్కర్ సచివాలయం ఉండగా దాన్ని కాదని మంత్రులు అధికారులను జూబ్లీహిల్స్ ప్యాలెస్కు, కమాండ్ కంట్రోల్ సెంటర్కు పదే పదే పరుగులు పెట్టిస్తున్నావు ఎందుకని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి అధికార నివాసం మీ దర్పానికి సరిపోదని జూబ్లీహిల్స్ ప్యాలెస్లో ఉంటున్నావని సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు విమర్శించారు. మంత్రులు అధికారులను ప్యాలెస్కు పిలిపించుకొని అహంభావం ప్రదర్శిస్తున్నామని మండిపడ్డారు. ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అంటే అని హరీష్ రావు ప్రశ్నించారు.